మిత్రులారా అందరికీ నమస్తే. ప్రముఖ పిల్లల వైద్యుల నిపుణులు డాక్టర్ కేవీ కృష్ణారావు గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు. ఇప్పుడు బస్సు యాత్ర కూడా జరుగుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి హామీలు ఇచ్చింది, వీళ్ళ కోసం పోరాటం చేస్తున్నారు, ఈ బస్సు యాత్ర ఎందుకు, భవిష్యత్ పోరాటాలు, భవిష్యత్ కార్యాచరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఈ బస్సు యాత్ర ఉద్దేశం అసలు కాంగ్రెస్ ఏం డిమాండ్ ఇచ్చి మీకు హామీలు ఇచ్చింది ఉద్యమకారుల పోరానికి మీరేం అడుగుతున్నారు, ఏం చేస్తుంది, వాళ్ళు ఏమైనా చేస్తానంటున్నారా, చేయనంటున్నారా, ఈ బస్సు యాత్ర వివరాలు వివరించండి. మొదటగా గైడేపల్లి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. ఈరోజు బస్సు యాత్ర చేసినా, ఏ నిరసన తెలియజేసినా ఎందుకు చేస్తున్నాం అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మేము ఎందుకు చేస్తున్నామనంటే, గత ఎన్నికలలో అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో కొన్ని అంశాలను పొందుపరిచారు. అయితే అన్ని పార్టీలలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉద్యమకారుల ప్రస్తావన తీసుకొచ్చింది. తమ 6 గ్యారంటీల పథకంలో, ప్రతిష్టాత్మకంగా చేయాలనుకున్న 6 గ్యారంటీల పథకంలో 6వ గ్యారంటీగా ఉద్యమకారులకు, ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలాన్ని ఇల్లు కట్టుకోవటానికి, అంటే గృహ నిర్మాణానికి దాదాపు 10 లక్షలు, తర్వాత పెన్షన్ సౌకర్యం ఇస్తానని మేనిఫెస్టోలో పొందుపరిచారు. దాన్ని మేము చూసిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి దాదాపు 33 జిల్లాల్లో ఉన్న కమిటీలు ఏకగ్రీవంగా నిర్ణయించాము. ఏమని అంటే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకే ఓటేసి అధికారంలోకి తీసుకురావాలి అని మేము అన్నాం. దానికి మెయిన్ కారణం ఏంటంటే, 10 సంవత్సరాల దాకా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారిని అనేక విధాలుగా, అనేక రకాలుగా దాదాపు 5-6 సంవత్సరాలు అడిగాం, రిక్వెస్ట్ చేశాం, అయినా చీమ గుట్టినట్టు కూడా లేదు. మోరోవర్ మేనిఫెస్టోలో కూడా ఉద్యమకారుల అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు. ఆ పార్టీ కాదు, వేరే పార్టీలు కూడా, బీజేపీ, బీఎస్పీ కూడా ఉద్యమకారుల అంశాన్ని ప్రస్తావించలేదు. కేవలం సోనియా గాంధీ గారు తమ యొక్క పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారుల గురించి తెలుసు కాబట్టి ఆమెకి, ఎందుకంటే తెలంగాణను ప్రకటించింది కూడా సోనియా గాంధీ గారు కాబట్టి మేము కూడా నమ్మాం. తెలంగాణ రాదు అన్నది సాకారం చేసింది సోనియా గాంధీ గారు కాబట్టి, ఇది కూడా ఆమె గారే అన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అమలు చేస్తారనే ఉద్దేశంతోనే గంపగుత్తాగా ఉద్యమకారులం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారంలో తీసుకొచ్చాం, కేసీఆర్ని గద్దె దింపాం. అంతవరకు బాగానే ఉంది. అంటే మేము మళ్ళీ గొంతెత్తడానికి కారణం ఏంటంటే, 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు దాదాపు అమలు సగమైనవి, కొన్ని ఫుల్ అయినాయి, కొన్ని అమలు కావుతున్నాయి, కొన్ని అంశాలని ప్రస్తావించడం జరుగుతుంది. కానీ 6వ గ్యారంటీ అనే ఉద్యమకారుల అంశాన్ని ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఎక్కడా కూడా ప్రస్తావించకపోవటం మాకు బాధేస్తుంది. ఎందుకంటే కష్టపడి చాలా క్రియాశీలకంగా, శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో ఉద్యమకారుల పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంది. ఇది మనం సంవత్సరాల క్రితం పోతే మనకు అర్థమవుతుంది. సో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేస్తే అధికారంలో రాలే. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల్లో చాలామంది కేసీఆర్ కోర్టులుగా ఉన్నారు, అది మనందరికీ తెలుసు. అటువంటప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, అసలు కాంగ్రెస్నే లేదు, కాంగ్రెస్ని జీరో చేసి తమ పబ్బం కట్టుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఉద్యమకారులైన మేము, పునాదిరాళ్ళమైనటువంటి మేము ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని ఎవరిని మాట్లాడనీయట్లేదు, ప్రతిపక్షం లేకుండా చేసిండు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము నడుం బిగించకపోతే ఈ పార్టీ నాయకులు కానీ, ఈ పార్టీలు కానీ, ప్రతిపక్షాలు కానీ ఏమీ చేయలేవు అని నిర్ణయించుకొని ఉద్యమకారులమైన మళ్ళీ మేము ప్రజల్ని చాలా చైతన్యం చేసి ఎవరిని మాట్లాడనీయట్లేదు, ఇందుక తెలంగాణ అని రకరకాలుగా మేము ప్రజల్ని చైతన్యం చేసి ఓటు దిశగా మార్చాం. ఓటుని కన్వర్ట్ చేయడంలో మేము సఫలీకృతమైనవని ఘంటాపరంగా చెప్పుకోగలుగుతాం. కాబట్టి అంత గట్టిగా మేము మీకోసం, మీ పార్టీ కోసం, అధికారం రావటం కోసం మేము పనిచేస్తే కనీసం మీరు మా ప్రస్తావన తీసుకురాకపోవటం కూడా మాకు బాధేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేమేమంటలే, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలే ఎప్పుడు. ఎందుకంటే మేమే తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని మేమే వెంటనే వ్యతిరేకిస్తే ప్రజలు ఏమనుకుంటారు. కాబట్టి మేము ఇప్పుడే అంటున్నాం,
దయచేసి ఉద్యమకారుల బతుకుల్ని చూడండి, వాళ్ళ యొక్క స్థితిగతుల్ని చూడండి. ఒక కమిటీ ఏర్పాటు చేయమంటున్నాం. ఉద్యమకారులు ఎవరు, అసలు ఉద్యమకారులు ఎవరు, నకిలీ ఉద్యమకారులు ఎవరు, అసలు ఉద్యమకారులకి ఏ క్రైటీరియా ఉండాలి అనేది ఒక ఫార్మాట్ చేసి ఒక మినిస్టరో ఒక రిటైర్డ్ జడ్జితోనో ఒక కమిటీని ఏర్పాటు చేసి, స్టేట్ కమిటీ, మన జిల్లాల కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యమకారులను గుర్తింపు చేసి ఒక గుర్తింపు కార్డుని ఇవ్వమంటున్నాం. మేము కోరేది అదే. ఆ కార్డుని ఇచ్చిన తర్వాత మీరు అనుకున్నటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో మాకు ఇవ్వాల్సిన అవి అమలు చేస్తే బాగుంటుందని, అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతకన్నా ఏం గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లా. అసలు మా డిమాండ్ ఇది కాదు. సంక్షేమ బోర్డు 10,000 కోట్ల బడ్జెట్ని చేసి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి అనేది మా కోరిక. జార్ఖండ్ రాష్ట్రం ఫామ్ అయిన 7 సంవత్సరాల్లోనే అక్కడ ఇచ్చారు గవర్నమెంట్. కాబట్టి అది మేము కోరుకుంటున్నాం. దానివల్ల ఉచిత బస్సు, ఉచిత రైల్వే సౌకర్యము, ఉచిత వైద్యం చేసుకోవడానికి హెల్త్ కార్డు ఇవన్నీ ఉంటాయి. సో మీరు చెప్పింది మాత్రం ఒక స్థలం 250 గజాల స్థలం, తర్వాత గృహ నిర్మాణానికి పెన్షన్, ఇదే కదా. సో అదే మీరన్నదే అమలు చేయమని చెప్తున్నాం. మేము అన్నది కాదు, మీరు మీ నోట్లో నుంచి అన్నదే మీరు అమలు చేయమంటున్నాం. దానికి కూడా మేము రోడ్లు ఎక్కాల్సి వస్తుంది. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నెట్టవేయబడ్డాం. కాబట్టి ఈ అంశాన్ని మామూలుగా చెబితే గవర్నమెంట్ ఇన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం ప్రజల్ని చైతన్యం చేయాలి. గవర్నమెంట్ మాకు ఈ హామీ ఇచ్చింది, ఇది అమలు కావట్లేదని ప్రజలకు కూడా తెలియాలి కదా. కాబట్టి ప్లీనరీ ఈ నెల 21 తేదీన సికింద్రాబాద్లో సీతాఫల్ మండి ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దాదాపు 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ ప్లీనరీలో కూడా ఇది తీర్మానం చేస్తాం. కాబట్టి ఆ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ అంశాన్ని 33 జిల్లాల్లో తిరిగి చెప్పాలని బస్సు చైతన్య యాత్ర పెట్టాము. సో రాష్ట్ర కమిటీ మొత్తం కూడా ప్రతి జిల్లా కమిటీలని, ప్రతి మండల కమిటీలని టచ్ చేస్తూ పోతుంది. దానిలో భాగంగా నల్గొండ జిల్లా నుంచి ఈరోజు ఖమ్మం జిల్లాకి వస్తుంది. కాబట్టి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఉద్యమకారుల స్తూపం, అంటే అమరవీరుల స్తూపం, ఉద్యమకారులకి మెయిన్ అదే కదా అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తుంది. కాబట్టి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేసి వచ్చే ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. సార్ 33 జిల్లాల ఉమ్మడి 10 జిల్లాలు తిరుగుతున్న బస్సు యాత్ర దాదాపు ఉమ్మడి 10 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు 33 జిల్లాలు తిరుగుతుంది. 33 జిల్లాలు. ఎవరు దానికి నాయకత్వం, కోఆర్డినేటర్ ఎవరు చూస్తున్నారు? అంటే డాక్టర్ చీమా శ్రీనివాస్ గారు స్టేట్ చైర్మన్ ఉన్నారు కదా, ఆయన నాయకత్వంలో స్టేట్ కమిటీ మొత్తం ఓవరాల్గా సార్ బస్సు యాత్ర దాదాపు వరంగల్, అటు మెదక్ ఆ జిల్లాలు అయిపోయింది. లాస్ట్ ఇదే దాదాపు అయిపోయింది. సరిహద్దుకు వచ్చేసాము, ఆంధ్ర సరిహద్దుకు వచ్చేసాము. ఖమ్మం జిల్లా అంటే అట్లా 2 రోజులు అవుతుంది సార్ ఇది ప్రారంభమై. దాదాపు 10 రోజులు అయింది. ఎండాకాలం తప్పదు కదా. ఇప్పుడు మన కోసం మనం చేసుకోవాలి కదా. ఇంతకుముందు ప్రజల కోసం చేసాం. ఆ ప్రజల కోసం చేసి ఎంతో మంది ఉద్యమకారులు ఆర్థికంగా నష్టపోవడం, దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, దీన పరిస్థితుల్లో ఉన్నారు. నువ్వు ఎవరెవరికో ఏదో చేస్తున్నావు, కానీ వీళ్ళకి చేయమంటున్నావు. ఇప్పుడు వేరే వాళ్ళకి ఏం చేసినా మాకు సంబంధం లేదు. కానీ ఉద్యమానికి పునాదిరాళ్ళైనటువంటి ఉద్యమకారులు తమ యొక్క జీవితాలని, తమ యొక్క ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి పోరాడారు. కాబట్టి వాళ్ళకి చేయమంటున్నాం. మేము గొంతెమ్మ కోరికలేం కావట్లా. మళ్ళీ మేము అడిగింది కాదు, మీరు అన్నదే చేయమంటున్నాం. కేసీఆర్ ఎట్లా చేయలేదు కాబట్టి కేసీఆర్కి రుచి చూపించాం. కేసీఆర్కి ఉద్యమకారులు పట్టించుకోకపోవటం వల్ల దింపటానికి, అంటే ఆయన రాజకీయ జీవితాన్ని మేము శాశ్వతంగా సమాధి చేశాం. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోండి. మేము వద్దనుకుంటే కేసీఆర్కి పట్టిన కట్టే మీకు కూడా పడుతుంది. మేమేమి ఎవరు మాకు చుట్టాలకు పక్కాలు కాదు. ఎవరు మాకు చేస్తే వాళ్ళని ఆదరిస్తాం, ఎవరు మాకు చేయకపోతే వాళ్ళని నిందిస్తాం, వాళ్ళని నిలదీస్తాం, వాళ్ళని అడుగడుగున అడ్డుకుంటాం. ఇది వాస్తవం. కానీ ఇప్పుడు జూన్ 2 వరకు మాత్రం మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో ఏ కార్యక్రమం చెయ్యం. డెడ్ లైన్ ఇచ్చాం. జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం వరకు వెయిట్ చేస్తాం.
మాకు ఒక 2 సంవత్సరాల టైం ఇవ్వన్నారు అనుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం, ఏమంటారు? ఆల్రెడీ ఫామ్ అయ్యే 2 సంవత్సరాలు, అందుకనే కదా మీరు అందరు కరెక్టే, 2 సంవత్సరాలు మేము ఇచ్చినాం 20 నెలలు అయితే జూన్ వరకు 20 నెలలు, దాదాపు 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. అందుకని మేము కూడా అనుకున్నాం వెంటనే చేయండి, మాకు కూడా టైం కావాలన్నాడు. ఓకే, కమిటీ ఏర్పాటు చేయండి. సరే, అది అంశాన్ని పక్కన పెట్టి ఫస్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులకు ఆత్మగౌరవం లాగా ఒక కార్డుని ఏర్పాటు చేయండి. ఒక పలానావాడు ఉద్యమకారుడు అంటే హ్యాపీ కదా, నువ్వు తర్వాత ఫస్ట్ అయితే కమిటీ ఏర్పాటు చేయాలి కదా, అదొక ప్రాసెస్ ఉంటుంది కదా, అది ఏర్పాటు చేయమంటున్నాం మనం. ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్నే టార్గెట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఉద్యమకారుల పట్ల ఎలా వ్యవహరిస్తుంది, వామపక్షాలు ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నాయి, ఇతర రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి, వాటి స్టాండ్ ఎలా ఉన్నది ఉద్యమకారుల పట్ల? మేము కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించట్లేదు, ఇప్పటికీ కూడా. ఎందుకు వ్యతిరేకించట్లేదంటే మేము కేసీఆర్ని 10 సంవత్సరాల్లో దాదాపు చాలాసార్లు అడిగినా కానీ ఉద్యమకారుల ప్రస్తావన చేయకపోగా ద్రోవులకి పదవులు కట్టబెట్టిండు. కాబట్టి మాకు కేసీఆర్ మీద కోపంతోనే మేము కేసీఆర్ని గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతోనే పనిచేసాం. కాంగ్రెస్ పార్టీ మేము అంటలే, ఆ కాంగ్రెస్ పార్టీ తమ యొక్క మేనిఫెస్టోలోనే ఉద్యమకారుల అంశాన్ని ప్రస్తావించి మీకు న్యాయం చేస్తామన్నాం. కాబట్టి మేము అడుగుతున్నాం, అంటే కేసీఆర్ అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీని నిందించట్లా. మేము మీరు పెట్టినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, మీరు ఇచ్చిన హామీలు ఏమవుతాయో అవి నెరవేర్చమంటున్నాం, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీని తిట్టట్లే. ఒకవేళ మీరు చెప్పిని చేయకపోతే అప్పుడు మా స్టాండ్ వేరే ఉంటుంది, డెఫినెట్గా వేరే ఉంటుంది. జూన్ 2 తర్వాత మా అంశాన్ని మీరు ప్రస్తావించకపోయినా, మీరు చేయకపోయినా కంపల్సరీ మేము మా స్టాండ్ వేరేగా ఉంటుంది అని మేము చెప్తున్నాం. బీఆర్ఎస్ ని ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ ని అడుగునా తిట్టాం సార్, మీరు అన్నారు కదా బీఆర్ఎస్ ని తిట్టారు, కాంగ్రెస్ చేయకపోతే. సార్ ఒక ప్రశ్న, బీఆర్ఎస్ ని తిట్టారు, అది చేయకపోతే మట్టి గరిపించి ఓడించారు, కూలగొట్టారు. కాంగ్రెస్ కూడా అడుగుతా ఉన్నారు, డెడ్ లైన్ ఎన్నికల దాకా, మళ్ళీ 2028 ఎన్నికల దాకా వెయిట్ చేస్తారు. దీన్ని కూడా అలా చేసి బీజేపీకి అనుమతిస్తారా? బీజేపీతో ఉద్యమకారులకు ఉన్న సంబంధం ఏంటంటే 2028 ఎన్నికల వరకు మేము ఆగం, జూన్ 2 వరకు. వీళ్ళు కూడా చేయకపోతే బీజేపీ దగ్గరికి వెళ్తారా? బీజేపీ దగ్గరికి వెళ్ళే సవాల్ లేదు సార్. మరి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం. మా డిమాండ్ని ఎవరైతే ఆదరిస్తారో, మా డిమాండ్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళకే మా మద్దతు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ, మీరు అన్నట్టు బీజేపీ చెప్తుంది అనుకోండి, బీజేపీ చెప్తుందంటే మాటలు చెప్పడం కాదుగా, మేనిఫెస్టోలో పెట్టాలా. మేనిఫెస్టోలో పెడితే అప్పుడు మా స్టాండ్ ఆలోచిస్తాం. అర్థమైంది? మేనిఫెస్టో అంటే ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు, వాళ్ళే మహాసభలు మాత్రమే ఉన్నాయి. నేను అనేది ఏంటంటే జూన్ 2 వరకు కాంగ్రెస్ పార్టీకి డెడ్ లైన్ పెడతాం సార్. జూన్ 2 వరకు ఏ పార్టీకి మేము మద్దతు ఇయ్యం కదా, వాళ్ళు వచ్చినా కానీ ఇచ్చేది లేదు. జూన్ 2 వరకు కాంగ్రెస్ పార్టీకే మా మద్దతు. జూన్ 2 వరకు వాళ్ళు వాళ్ళ యొక్క టైంని ఉపయోగించుకోకపోతే, మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చెయ్యము. ఎందుకంటే మా డిమాండ్ని మీరు నెరవేర్చట్లేదు కాబట్టి. మీరు అన్నటువంటి బీజేపీ పార్టీ అనుకోండి, బీజేపీ పార్టీ కూడా గతంలో 100 రోజుల్లో తెలంగాణ అన్నది ఏమైందో తెలుసు మనకి. లాస్ట్కి సోనియా గాంధీ గారు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదు. బీజేపీ నాయకులందరూ కూడా అమ్ముడుపోయారు. కాబట్టి సుష్మా స్వరాజ్ సోనియా గాంధీ అమ్మాయి తెలంగాణకి నేను పిన్నమ్మని చెప్పి మద్దతు ఇచ్చింది కదా. సుష్మా స్వరాజ్ ఒక్కతే అదే చెప్పండి. ఎందుకు పార్లమెంట్ లోనే తను మా పార్టీ పూర్తి మద్దతు అని అన్నారు. అందుకనే కదా సోనియా గాంధీ సుష్మా స్వరాజ్ ఒక్కతే బీజేపీ పార్టీలో ఒక్కతే చేసింది. మిగతా వాళ్ళందరూ కూడా లైన్ కట్టారు. ఆంధ్ర పెత్తందారులకి తల ఒగ్గి అందరూ కూడా లైన్ కట్టారు. ఈ ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో కూడా దీన్ని స్పెషల్ సెషన్ పెట్టమని సోనియా గాంధీ గారు చెబితే, ఈ నాయకులందరూ కూడా సాక్షారం చేస్తే పిలిచి, నా పిల్లోడు నేను బయటికి పోతాం, మీరు తెలంగాణ బిల్లు పెట్టకపోతే అంటే అప్పుడు పెట్టారు మూజువాణితో. సో అందుకనే సాక్షాత్తు కేసీఆర్ గారే 4 సార్లు 5 సార్లు కేవలం సోనియా గాంధీ గారు వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. మీరు చూసుకోండి, గతంలో అసెంబ్లీ సాక్షిగా, ఇది నేను చెప్పటం కాదు. కాబట్టి సోనియా గాంధీ గారి కృషి వల్లే వచ్చింది. కాబట్టి ఈ 6 గ్యారెంటీలు కూడా ఆమె ఇస్తుంది. కాబట్టి మాకు నమ్మకం ఉంది. ఒకవేళ చేయకపోతే దాని తర్వాత మా స్టాండ్ వేరే ఉంటుంది. తర్వాత వామపక్షాలు అంటారా, వామపక్షాలు అసలు ఉద్యమకారుల గురించి ప్రస్తావించట్లేదు. అసలు సిపిఎం ఎట్లాగ సమైక్య పార్టీ అప్పుడు సహకరించారు. వాళ్ళ స్ట్రెంత్ కూడా తక్కువ కదా. ఇప్పుడు అంటే సిపిఐ మన కోనంనేని సాంబశివరావు గారు అసెంబ్లీలో ప్రస్తావించింది కదా. మరి
అది అంటే వామపక్ష పార్టీలు మద్దతుగానే ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు కూడా ఉద్యమం చేశారు కదా, వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా ఎట్లుంటారు. నేను పాదయాత్ర కూడా చేశాను, పాదయాత్ర కూడా చేసింది కాబట్టి పాదయాత్ర అమలు అధ్యక్ష కూడా సిపిఐ పార్టీ ఎమ్మెల్యే పార్టీ వాళ్ళ యొక్క త్యాగము తెలంగాణ ఉద్యమంలో చాలా ఉంది, చాలా కీలకంగా. ఓన్లీ సిపిఎం పార్టీ లేదు కమ్యూనిస్ట్ పార్టీలో, మిగతా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసింది, అది వాస్తవం. కాబట్టి వాళ్ళకైనా అధికారం లేదు కదా, వాళ్ళు సపోర్ట్ చేయటం వరకు కూనంనేని గారు ప్రస్తావించారు అంతే, ఇంకా అంతకన్నా వాళ్ళు ఏం చేయలేరు కదా. చేయాల్సింది ఎవరు? అధికారంలో ఉన్నోళ్ళు, లేకపోతే బొత్స జాతాకి ఏ రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నాయి? చాలా దాదాపుగా చివరి మొదలు పెడితే ఉత్తర తెలంగాణలో దక్షిణ తెలంగాణ బోర్డర్కి వచ్చేసారు, దాదాపు ఆంధ్ర సరిహద్దుకి. ఏ రాజకీయ పార్టీలు ఎప్పటిదాకా మద్దతు చూస్తున్నాయి మీ ఉద్యమకారుల ఫోరానికి సంబంధించి మీ బస్సు యాత్రకి? ఉద్యమకారుల బస్సు యాత్రకి తెలంగాణ జనసమితి, కొంతమంది కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ. అంటే ఉద్యమకారులు లింక్ ఉన్న వాళ్ళు వస్తున్నారా? పార్టీ లీడర్లు కూడా వస్తున్నారా? పార్టీ లీడర్లు కూడా కొంతమంది వస్తున్నారు. మేము కరీంనగర్లో పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగానే వచ్చారు, అంటే పోటీ చేసిన అభ్యర్థి కూడా వచ్చాడు, అట్లేం లేదు. ఉద్యమకారులకు సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చారు. అంటే ఈవెన్ మన మా కార్యక్రమాలకి చాలా మట్టుకి పొన్నం ప్రభాకర్ గారు, మినిస్టర్ గారు, తర్వాత వివేక్ గారు, వీళ్ళు వస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళు ఉద్యమం చేశారు కదా, వాళ్ళు కూడా ఉద్యమకారులే కదా, వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా మాకు సహకరిస్తూనే ఉన్నారు, వస్తున్నారు. శ్రీధర్ బాబు గారు వీళ్ళు కూడా మా మీటింగ్లకు వస్తూనే ఉన్నారు. కాబట్టి మాకు ఒక నమ్మకం ఉంది, కానీ లేట్ అవుతుందనే ఉద్దేశంతో మేము చేస్తాం, గుర్తు చేయటం. అంటే అభ్యంతరం మల్లు బట్టి విక్రమార్క అండ్ రేవంత్ రెడ్డి ఆపుతున్నారా? మల్లు బట్టి విక్రమార్క ఉద్యమకారుడు కాదండి. మోరోవర్ మేము ఉద్యమం చేసేటప్పుడు కూడా మాకు వ్యతిరేకంగా పనిచేసిండు. మల్లు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళ గురించి కాదు కదా మేము, అసలు వాళ్ళు ఉద్యమకారులే కాదు, వాళ్ళు అసలు మాకు మినిస్టర్లే కాదు. ఎందుకనంటే వాళ్ళు తెలంగాణ అంశాలను ప్రస్తుతించట్లేదు. మోరోవర్ తెలంగాణకు వ్యతిరేకంగా జగనమ్మడి తిరిగిన వాళ్ళు వీళ్ళు, అర్థమైందా? సో వాళ్ళని చూసి మేము చేయలేదు, మేము కాంగ్రెస్ అధిష్టానం చూసి చేసాం. ఇక్కడ రాజకీయ రేవంత్ రెడ్డి, ఈ లోకల్ లీడర్లు, రాష్ట్ర నాయకుల గురించి మేము అడగట్లేదు, మేము వాళ్ళ కోసం చేయలేదు. కేవలం కాంగ్రెస్ అధిష్టానం మీద విశ్వాసంతో మేము చేసాం, అడుగుతున్నాం, అడిగే రైట్ మాకు ఉంది, వాళ్ళు చేసే విధానం కూడా వాళ్ళకు ఉంది, అది నైతిక భావిస్తుంది అంటారు, ఉంది వాళ్ళకి.